మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజలారా, కూటమి పాలన వచ్చిన ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ 2 సంవత్సరాల పాలనలో పూర్తిగా ఈ ప్రభుత్వం అవినీతిమయం అయిపోయిందని, లంచగొండులతో నిండిపోయింది ఈ రాష్ట్రమని, ప్రతి ఉద్యోగస్తుడు 100% ప్రతి ఉద్యోగస్తుడు లంచం ఇస్తే కానీ ప్రజలకు పనిచేసే పరిస్థితులు లేరని, ఎక్కడ చూసినా జూదము, క్రికెట్ బెట్టింగు, గంజాయి, మట్కా తదితర అసాంఘికమైనటువంటి చెడు వ్యసనాలకు ప్రజలు బానిసలైపోయినారని, కానీ ఏ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుడు కూడా చర్యలు తీసుకోకుండా వారిచ్చే డబ్బులతో సంతృప్తి చెందుతున్నారని, ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండబడిన బంగారాన్ని అంతా కూడా, అధిక ధరకు వచ్చిన ఈ బంగారంగంలో ఉండే బంగారాన్ని అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే అవినీతి ద్వారా, లంచగొండి డబ్బుల ద్వారా ఈ బంగారు కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఈ పాలన మీద, ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద తిరుగుబాటు చేయాలని, ఏ ఉద్యోగస్తునిపైనైనా ఫిర్యాదు చేస్తే ఆ కింది ఉద్యోగస్తుడు పై ఉద్యోగస్తునిపై లంచం ఇస్తే మా ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని, ఒక్క మాటలో చెప్పాలంటే బాబు సర్కార్ ఘోరాతి ఘోరంగా విఫలమైపోయింది. రాష్ట్రమంతా అవినీతిమయమైపోయింది. రాష్ట్రమంతా దోపిడీకి గురైతోంది. ఉద్యోగస్తులంతా లంచగొండులై విపరీతంగా ధనార్జన చేస్తూ ఉన్నారు. ఇది స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు నిన్న పాత్రికేయుల సమావేశంలో గట్టిగా మాట్లాడిన మాటలు. ప్రజలారా, ఏ మాటలే మేము చెప్పినాం. ఈ పాలన వచ్చిన 6 నెలల కాలం గడిచిన తర్వాత నుంచి నేను కానీ, నా సహచర మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే మాటలే చెప్పినాం. గంజాయి, జూదము, బెట్టింగులు, అవినీతి ఇవే చెప్పినాము. కాకపోతే ఈ అవినీతి అంతటికీ కారణం, ఈ అక్రమ ధన సంపాదన అంతటికీ కారణం ఉద్యోగస్తులని కాదు మా వాదన, ఉద్యోగస్తులని కాదు మా అభిప్రాయం. ఈ అన్యాయాలకు, ఈ దోపిడీకి, ఈ అవినీతికి, ఈ లంచగొండితనానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే ప్రొద్దుటూరులో ఉండే వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వరకు, వారి కింద ఉండే కౌన్సిలర్ల వరకు, అనుచరుల వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. ప్రధానమైనటువంటి కర్మ, కర్త, క్రియ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే, ఎమ్మెల్యేలే, మినిస్టర్లే, ముఖ్యమంత్రి గారే, లోకేష్ బాబు గారే. కానీ ఆ పాపానంతా తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తుల నెత్తిన వేసే ప్రయత్నం చేసినాడు వరదరాజిరెడ్డి గారు. కాకపోతే అంగీకరించినాడు, సంతోషం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందని, అవినీతిమయమైందని, గంజాయి ఎక్కువైందని, లంచగొండితనం ఎక్కువైందని, గతంలో అవినీతి లేదా అంటే గతంలో అవినీతి ఉన్నది. కాకపోతే పని చేసిన తర్వాత లంచం ఇచ్చి తీసుకునే వాళ్ళు గత పాలనలో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచం ఇస్తేనే పని చేస్తామనే కాడికి తయారైనారు వీళ్ళు. అప్పుడు పనిచేసి లంచం అడిగే వాళ్ళంట. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసి లంచం అడిగేది కాదు, లంచం ఇస్తేనే పని చేస్తాం. ఇంత
బహిరంగంగా ఈ పాలన వైఫల్యాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుండి అవినీతి లంచగొండితనాన్ని అంగీకరించినందుకు వరదరాజిరెడ్డి గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఎస్, అయితే దీనికి కర్మకర్త క్రియ ఎవరయ్యా? కర్మకర్త క్రియ ఎవరు? నీకే సంబంధం లేనట్టు, నీ కొడుకుకి ఏ సంబంధం లేనట్టు, నీ మనుషులకు ఏ సంబంధం లేనట్టు, మీరు చాలా పత్తిగింజలేనట్టు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అవినీతి లేనట్టు మీ పాపానంతా తీసుకుపోయి ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తే ఎక్కడ న్యాయం? మా పల్లెల్లో చెప్తా ఉంటారు ఒక సామెత, మా పల్లెల్లో చెప్తా ఉంటారు ఒక సామెత, కులానికి నా సాడు అంటే చెడ్డమాట కాదు ప్రజలారా, మా కడప రాయలసీమ భాష, మూత్రం. కులానికి నా సాడు అంటే తల గంటెడు, తల ఉగ్గు గంటెడు. అట్లా ఈ పాపానికి అందరూ భాగస్తులే, చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే. కాకపోతే పెద్ద భాగస్తులు మీరు, చిన్న భాగస్తులు ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులతో తప్పుడు పనులు చేయించేది ఎవరు? మీరు కాదా? ఈ ప్రభుత్వంలో ఉండే పాలకులు కాదా తప్పుడు పనులు చేయించేది? వరదరాజిరెడ్డి గారు కాదా? వారి కుమారుడు కొండారెడ్డి కాదా? ధనాన్ని ఆర్జించేది వారు కాదా? చెప్తా, నేను ఒక్కసారి వివరంగా చెప్తా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు. ఈ అవినీతికి సంబంధించి ప్రొద్దుటూరునే తీసుకుందాం. వరదరాజిరెడ్డి గారు మాట్లాడినాడు కాబట్టి ప్రొద్దుటూరునే తీసుకుందాం. ప్రొద్దుటూరులో అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. ఆయన చెప్పినట్టు అన్నీ ఆయన చెప్పినట్టు నిజాలే. ఎవరు దీనికి కారణం? ఉదాహరణకు మార్కెట్ యార్డ్లో శనగలను అమ్మాలని చెప్పి రైతులు పోతే, ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను పొందడానికి రైతులు శనగల గోడౌన్కు పోతే, విచ్చలవిడిగా మీ ఇష్టానుసారం అవినీతి అక్రమాలకు తెరదీసి కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి శనగల లెక్కలో దోపిడీ చేసినది నీ కుమారుడి మనుషులు కాదా? పాపం చైర్మన్ ఉంది ఆడ, మార్కెట్ యార్డ్ చైర్మన్, పద్మశాలి కులస్తురాలు, మీ మనిషి. ఎంత అన్యాయం అంటే ప్రజలారా, పూజ మాత్రం చైర్మన్ అమ్మకు, తీర్థ ప్రసాదాలు మాత్రం కొండారెడ్డికి. పూజ మాత్రం చైర్మన్ అమ్మకు, ఆ పద్మశాలి కులస్తురాలు సోదరికి. తీర్థ ప్రసాదాలు మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డికి. మరి ఇక్కడ మనం ప్రస్తావిస్తామా వరదరాజిరెడ్డి గారు? ఈ అవినీతికి కారణం మార్కెట్ యార్డ్ సెక్రటరీ అన్నామా, లేకుంటే నీ కుమారుడు అన్నామా, లేకుంటే మార్కెట్ యార్డ్లో పనిచేసే సెక్రటరీ తర్వాత ఉండే కింది ఉద్యోగస్తులు అన్నామా, లేకపోతే నీ రసూలు అన్నామా, నీ పాలక మండలి డైరెక్టర్లు అన్నామా? ఎక్కడ న్యాయం ఉందయ్యా నువ్వు మాట్లాడేది? ఆ తర్వాత చౌక దుకాణాల నుంచి బియ్యం మాయమవుతున్నాయి. చౌక దుకాణాలకు వచ్చి బియ్యం మాయం కాలే, గోడౌన్ నుంచే బియ్యం పోతున్నాయి నల్లబజారుకు. దీనికి ఆ ఎంఆర్ ఆఫీసులో ఉండే ఉద్యోగస్తులు అవినీతి పరులు లంచం తీసుకున్నారు అన్నామా, లేకపోతే నీ కౌన్సిలర్లు బస్సు మురళి, రామాంజనేయ రెడ్డి తదితరులు బహిరంగంగా విచ్చలవిడిగా బియ్యం అమ్ముకుంటున్నారు? ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇక్కడ ఎవరిని అవినీతి పరులు అన్నాం? ఈ కౌన్సిలర్ల ద్వారా నీ కుమారుడు కొండారెడ్డికి వస్తుందే భాగం. మరి కొండారెడ్డిని అన్నామా, తర్వాత కౌన్సిలర్లను అన్నామా, ఆ తర్వాత ఉద్యోగస్తులు అన్నామా? ఉద్యోగస్తులు నిజాయితీగా పని చేయాలని సంకల్పించినా వాళ్ళతో నిజాయితీగా పని చేయించకుండా ఉండే నాయకులు నీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. యదా రాజా తదా ప్రజ. మీ చంద్రబాబు నాయుడు ఎటువంటి మనిషో, మీ లోకేష్ ఎటువంటి అవినీతి పరుడో మీరంతే. రాజు ఎట్లుంటాడో ప్రజలు అట్లే ఉంటారు. మీ పార్టీ అధినేత ఎట్లుంటాడో మీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అట్లే ఉంటాడు. వాళ్ళు 100 కోట్లు దోపిడీ చేస్తారు, ఒకడు 1000 కోట్లు దోపిడీ చేస్తాడు, ఒకడు 10 కోట్లలో దోపిడీ చేస్తాడు, ఒకడు లక్షల్లో దోపిడీ చేస్తాడు. మీ వాళ్ళు ఈ ప్రొద్దుటూరులో కూడా ఈ బియ్యానికి ఉద్యోగస్తులు కాదు అసలు కారకులు. నల్లబజారుకు పోవడానికి నీ కుమారుడు కొండారెడ్డి, నీ మనుషులు కౌన్సిలర్లు. మద్యం ఈ రాష్ట్రంలో ఈ ఊరు మొదలుకుంటే చివరి వరకు మద్యం దుకాణాలన్నీ ఎవరి? 100% తెలుగుదేశం పార్టీ.
30% మాత్రమే మధ్యస్థులై. మీ పార్టీకి సంబంధించిన ప్రొద్దుటూరులో ఉండే అందరూ మద్యం వ్యాపారులు, బార్లు కానీ బ్రాందీ షాపులు కానీ తెల్లవార్దులు తెరుస్తున్నారు. బ్రాందీ షాపులలోనే మందు దాపుతున్నారు, నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు, కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారు, ఎంఆర్పి ధరల కంటే 40-50 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. ఈ పేద ప్రజల యొక్క రక్తాన్ని తాగి, మద్యాన్ని వాళ్ళకు తాపించి వాళ్ళ రక్తాన్ని మీరు తాగి దోపిడీ చేస్తున్నారే, ఈ దోపిడీ సొమ్మంతా ఎవరి దగ్గరకు వస్తుంది? ఉద్యోగస్తుల దగ్గరికా, లేకపోతే నీ కొడుకు దగ్గరికా, నీ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గరికా? దోపిడీ మీరు చేసి ప్రథమ భాగాన్ని మీరు తీసుకొని ఎక్కడో లైన్లో చివర ఉండే ఎక్సైజ్ అధికారులను పోలీసులు పట్టుకొని మాట్లాడితే ఎట్లా? నియంత్రించలే ఎక్సైజ్ వాళ్ళు, నియంత్రించలే పోలీసు వాళ్ళు. వాస్తవమే, వాళ్ళు నియంత్రించకుండడానికి కారణం నీ కుమారుడు, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ధనార్జన కోసం మీ రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి బెదిరించి మీ పనులు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎవరి దోషులు చేస్తాం? ఎమ్మెల్యే గారు, నీ కొడుకుని చేస్తామా, లేకుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని చేస్తామా? క్రికెట్ బూకీ అన్నారు, ప్రొద్దుటూరులో ఎక్కువైపోయింది క్రికెట్ అని. నేను అడుగుతా ఉన్నా, మీరు గెలిచిన తర్వాత, మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కౌన్సిలర్లు క్రికెట్ బూకీలు అని చెప్పి విమర్శించిన మీరు, ఆ క్రికెట్ బూకీలైన కౌన్సిలర్లను ఎందుకు మీ పార్టీలో చేర్పించుకున్నారు? ఎందుకు మీ పార్టీలో చేర్పించుకున్నారు? నేను క్రికెట్ బెట్టింగ్ని వ్యతిరేకిస్తానా, అసాంఘిక కార్యకలాపాలను వ్యతిరేకిస్తానని చెప్పినప్పుడు ఆ క్రికెట్ బూకీలు మీ పార్టీలో చేర్పించుకోకుండా ఉండాల్సింది. నువ్వు చేర్పించుకున్నావంటే అర్థం రాజకీయ స్వార్థం ఒకటి, ధనార్జన ఒకటి. మొన్న ఒక మనిషి, పేరు చెప్పలేని క్రికెట్ బూకీ, ఒక ముస్లిం సోదరుడు పెద్ద బూకీని పట్టుకొని పోలీసులు వదిలేసినారు. కారణం నీవే, నీ కుమారుడే. ఈ క్రికెట్ బూకీల ద్వారా వచ్చే డబ్బంతా ఎక్కడ చేస్తుంది? క్రికెట్ బూకీలకు కొంత, నీ కుమారుడు కొండారెడ్డికి అధిక భాగం. నీ కుమారుడు అందులో ధనార్జన చేస్తున్నాడు కాబట్టి పోలీసులు తెరదీసినారు. ఇక్కడ పోలీసులను మనం తప్పుపడదామా? నీ కుమారుని తప్పుపడదామా? నీ కుమారుని మీద పుత్ర వాత్సల్యంతో ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకొని వారి యొక్క అవినీతి ఆర్జనకు నువ్వు తోడ్పడుతున్నావే, నిన్ను మాట్లాడదామా? నువ్వే చెప్పబ్బా. మరి నువ్వు పోలీసులో చెప్పొచ్చు కదా, నా కొడుకు లేదు, ఇంకొకడు లేదు, క్రికెట్ బుక్ మా కౌన్సిలర్ లేదు, ఎవరైనా సరే బూట్ కాల్తుందని చెప్పి చెప్పినావా? నువ్వు చెప్పలే. కారణం నీ కొడుకు లెక్కొస్తుంది. జూదం. ఎంత అన్యాయం నువ్వు మాట్లాడేది పోలీసు వాళ్ళను. వాళ్ళు పోయేమో జార్జి క్లబ్ మేము మూత వేయించినాం మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. మీ ప్రభుత్వం వస్తేనే జార్జి క్లబ్ తెరిచిరి. పోలీసుల మీద రైడ్ చేసి కేసు పెట్టిరి. పోలీసుల మీద, ఎస్పీ మీద ఒత్తిడి చేసి జార్జి క్లబ్ తెరిపిస్తేవి. మూత మేం వేపిస్తాం, నువ్వు తెరిపిస్తావు. తెరిపించొద్దు, మూయాలని పోలీసులు భావిస్తే పోలీసుల మీద ఒత్తిడి చేసి ఎస్పీకి చెప్పి మళ్ళీ తెరిపించినావు. ఎంత తెరిపించినావంటే, జార్జి క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే ప్రజలారా, జూదం ఆడేదానికి మెంబర్షిప్ తీసుకోవాలంటే 1,20,000 అంట. 1,20,000 అంట వరదరాజిరెడ్డి గారు. ఒక పిల్లోనికి ఇంజనీరింగ్ సీట్ తీసుకోవాలంటే 50,000 నుంచి 60,000 రూపాయలు సిబిఐటి కాలేజీలో. కానీ జార్జి క్లబ్ పోయి జూదం ఆడాలంటే 1,20,000 మెంబర్షిప్ ఇవ్వాలి. నీ పాలనలో, నీ ప్రభుత్వంలో, నీ కొడుకు యొక్క ధనార్జనలో. ఇక పోలీసు వాళ్ళు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఎక్కడెక్కడ ప్రైవేటు స్థలాలలో జూదం ఆడుతున్నారో, మంగతాయి ఆడుతున్నారో పేరునా చెప్పినాం మేము. నీ కౌన్సిలర్లు ఎక్కడ ఏ రూములు ఆడేది, ఎస్ఎస్ మాల్ ఆడేది, చౌటపల్ల గ్రామానికి సమీపంలో ఆడేది, పేర్లతో సహా చెప్పినాం మంగతాయి ఆడిపించేది. మరి పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోతారంటే కారణం, మేము పట్టుకుంటామయ్యా, నిర్బంధిస్తామయ్యా, నిరోధిస్తామయ్యా అనే పోలీసులు అంటే, లేదు నా మనుషులు డబ్బు సంపాదించుకోవాలా, నా కొడుకు డబ్బు సంపాదించుకోవాలా, రేపొద్దున రాజకీయానికి వాళ్ళు ఉపయోగపడాలి కాబట్టి మీరు 10 రూపాయలు తీసుకొని సహకరించండి అని చెప్పి నువ్వు గేట్లు ఎత్తినావు, మైలవరం డ్యాం గేట్లు ఎత్తినట్టు. కానీ ఇప్పుడు ఎవరిని అంటున్నావు నువ్వు? ఉద్యోగస్తులు మాట్లాడుతున్నావు. ఎంత అన్యాయం నువ్వు మాట్లాడేది. ఇంజనీరింగ్ శాఖ మొత్తం అవినీతి అనంట ఇంజనీర్లంతా. నేను అడుగుతా ఉన్నా, నిజాయితీగా మాట్లాడదామా ఎమ్మెల్యే గారు? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు కాంట్రాక్ట్ పనులన్నీ చేసేది ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. ఆ నాయకులకు చందాలిచ్చే, పార్టీ ఫండులు ఇచ్చే కాంట్రాక్టర్లు. మన ప్రొద్దుటూరుకే తీసుకున్నాం. ఈ ఊళ్ళో ప్రొద్దుటూరులోనే మొత్తం రోడ్డు కాలువలన్నీ కాంట్రాక్ట్ పనులు చేసేదంతా కూడా
నీ కుమారుడు కొండారెడ్డి ముప్పావల భాగస్థుడు, పావలా వాటాగాడు పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. వీళ్ళు పనులు చేసేది. ఇంత నాసిరకం పనులు చేస్తున్నారని చెప్పి మేము వీధెక్కి చూపిస్తే 1868 చీలికలు కలిగిన కొత్త రోడ్డును మేము చూపించినాం. నాసిరకం అని చెప్పి సంవత్సరం కూడా ఉండదని చెప్పి సిమెంట్ రోడ్డు చూపించినాం. మరి ఆ ఇంజనీర్లు కానీ, ఎస్సీలు కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ ఏమి చేయలేని నిస్సహాయపరుస్తున్నాడని కారణం నీ ఎమ్మెల్యే పదవి, నీ అధికార పార్టీ యొక్క జులుం. ఇది నా కొడుకు చేస్తున్నాడు కాబట్టి ఎంత నాసిరకం వేసినా వాని బిల్లు ఇవ్వాల్సిందే, వాని మీరు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి నువ్వు చెప్పడం వలన ఇంజనీర్లు మరొకరు మౌనపాత్ర వహిస్తున్నారు. దీంట్లో మన ఆదాయం ఎంత ఎమ్మెల్యే గారు? ఇంజనీర్కి వచ్చే ఆదాయం ఎంత ఎమ్మెల్యే గారు? నిజాయితీగా మాట్లాడుకున్నామా? నీ ఇష్టం వచ్చిన పని మనం ఎమ్మెల్యేలో ఒక పని ఎవరికైనా ఇస్తే పెద్ద పనులు 4% కమిషన్, 5% కమిషన్ మనం తీసుకుంటాం. పని చేసినందుకు, మనకు సహకరించినందుకు, అంటే వాళ్ళ ఉద్యోగస్తులు నిజాయితీగా పని చేస్తూ మన పనిని వేగవంతంగా చేసేదానికి 1% వాళ్ళకి ఇస్తే, 1%, 1 కోటి రూపాయల పనికి 1 లక్ష రూపాయలు ఇస్తే మన పని ఎంత చేసి పట్టే డ్యూటీ వాళ్ళది. 1 లక్ష తీసుకున్నోడు పెద్ద నేరస్తుడా? 1 కోటి రూపాయల పని మీద 40 లక్షలు సంపాదించుకునే ఎమ్మెల్యేలమైనా మనం నేరస్తులమా? వారితో ప్రేక్షక పాత్ర చూపిస్తా ఉండే నీవు నీ కొడుకు నేరస్తులా, లేకపోతే ఇంజనీర్లు నేరస్తులా? ఎంత అన్యాయం! కాకపోతే మార్కెట్లో ఉండే బంగారం అంతా ప్రభుత్వ ఉద్యోగస్తులే కొంటున్నారంట. అవినీతి సొమ్ముతో, విపరీతమైన లంచాలతో డబ్బు సంపాదించి బంగారు తీసుకుపోయి వాళ్ళ భార్యల మెడలో అలంకరిస్తారని చెప్పి అసభ్యకరంగా మాట్లాడతావా నువ్వు ఉద్యోగస్తులను? నాసిరకం పనులు చేస్తూ ఉండేది నీ కుమారుడు పర్లపాడు మహేశ్వర్ రెడ్డి. నీ అధికార బలముతో ఇంజనీర్లు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇంకోటి నువ్వు మాట్లాడేది రిజిస్ట్రేషన్ శాఖను. ఏందయ్యా రిజిస్ట్రేషన్ శాఖలో? ఆ బొలవరం మహర్షి స్కూల్ ఉంది, టెక్నికాలిటీస్లో లోపం ఉన్నాయి, దాంట్లో రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పినాము. నువ్వు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ని బెదిరించి రిజిస్టర్ చేయి వంగల నారాయణ రెడ్డి కంటివి చేయించుకుంటువి. ఏం చేయాలా రిజిస్టరు? నీ మాట వినాలే, రిజిస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తావు. గంజాయి గురించి మాట్లాడినావు. మేము గంపలతో దొరుకుతోంది గంజాయి అని చెప్పినాం. ప్రొద్దుటూరులో గంపలతో దొరుకుతోంది, తీసుకొచ్చి మేము పెట్టగలుగుతామని చెప్తున్నాం. మరి గంజాయిని నియంత్రించలేనప్పుడు నాటి ఎన్నికలకు ముందు నువ్వు మాట్లాడిన మాటలేంది ఎమ్మెల్యే గారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఉక్కుపాదం మోపుతా, ప్రజాసేవ చేస్తా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టుతా, యువతను రక్షిస్తా, మందు లేకుండా, మటకా లేకుండా చేస్తా అని చెప్పి నాడు చెప్పిన మాటలు నేడేమైనాయి? నాడు ప్రజాసేవకు సంబంధించి మాట్లాడినావు, నేడు రాజకీయ స్వార్థానికి సంబంధించిన చర్యలు చేస్తూ ఉన్నావు. నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు, నేడు కొడుకు కోసం పుత్రవాత్సల్యంతో లొంగిపోయి ధనార్జనకు సహకరిస్తున్నావు. ఇవన్నీ మీరు చేసి ఉద్యోగస్తులు జోలిపోతున్నారు. అన్నిటికంటే నీచం చౌడూరులో ఇసుక అమ్ముకుంటున్నారు. చౌడూరులో ఇసుక అమ్ముకుంటున్నారు. రోజు 25 లక్షలు ఇసుక అమ్ముతున్నారు. ప్రజలారా, రోజు 25 లక్షలు ఇసుక అమ్ముతున్నారు. రేపొద్దున మనకు పొద్దుటూరులకు నీళ్లు ఉండవు. నేను శ్రీశైలం నుంచి నీళ్లు మీకు తెప్పించినా, మీ నోటికాడ నీళ్లు వరదరాజరెడ్డి తీస్తున్నాడు ఇసుక తోలి. రేపు భవిష్యత్తు కాలంలో ఈ పొద్దుటూరు పట్టడానికి నీళ్లు ఉండవు. నీళ్లు ఉండకపోవడానికి కారణం నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి చౌడూరు దగ్గర రోజు 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఇసుకను అక్రమంగా తరలించడమే, అమ్ముకోవడమే. మేము ఎస్పీకి చెప్పినాం, పోలీసు వాళ్ళకి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, ఆర్డీఓకి చెప్పినాం. ఎవరేం పట్టుకోరు బండ్లు. కారణం నంద్యాల వరదరాజరెడ్డి ఫోన్ చేసి ఈ నా కొడుకుకి సంబంధించినటి మా పర్లపాడు మహేశ్వరుడి లారీలు టిప్పర్లు పెట్టి తోలుతాడు, మీరు పట్టుకోవాకండి. మరి ఇప్పుడు ఎంఆర్ఓ తప్పన్నామా? ఆర్డీఓని తప్పన్నామా? తాలూకా పోలీసు వాళ్ళని తప్పన్నామా? లేకపోతే నీ కొడుకుని తప్పన్నామా? నేను ప్రజలమైతే మాత్రం మీది తప్పంటాం, మీరు మాత్రం అధికారులు మాత్రమే తప్పంటారు. నేను ఇక్కడ అధికారులను ఎరికేసుకొని రావడంలే ప్రజలారా. అధికారులు తప్పు చేసినారా తప్పు చేయలేదనే దానికంటే కూడా ఈ అధికారులతో తప్పు చేయించేది వరదరాజరెడ్డి వరదారి కుమారుడు. ధనార్జన చేస్తానేది పెద్ద భాగము వరదరాజరెడ్డి వరదారి కుమారుడు. ఇక్కడ నిందించాల్సి వచ్చినా, నిజాయితీగా ఒప్పుకోవాల్సి వస్తే వరదరాజరెడ్డి ఒప్పుకోవాల్సింది మా పాలనలో అవినీతి జరుగుతోంది, మా పాలనలో లంచగొండితనం ఎక్కువైంది, లంచం ఇస్తే కానీ పని చెయ్యరు, వాస్తవమే. దీనన్నిటికీ కారణం నా కొడుకు మీద వాత్సల్యముతో నా మౌనం. నేను చెప్పిన ఆర్డర్ ప్రకారమే సంబంధించిన ఉద్యోగులు తల ఊపుతున్నారు అని నిజాయితీగా నువ్వు చెప్పింటే పర్వాలే. అట్లా కాకుండా పాపమంతా తీసుకుపోయి కులానికి నా సాడంటే తలా గంటెడన్నట్టు ఎక్కడేం రావాలా. అట్లా కాకుండా ఒకరి మీద వేస్తే ఎట్లా? ఇంకా ఎంత అవినీతి పరులు కాకపోతే పిఎన్ఆర్ కాంప్లెక్స్ ప్రజలారా, ఇది పాత బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది. పేర్ల శివారెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే గారికి సంబంధించేది.
వాళ్ళ కుమారుడు గోపినాథ్ రెడ్డి అనుకుంటా, వాళ్ళకి సంబంధించినది. 4 ఎకరాల 30 సెంట్లో 36 సెంట్లో స్థలం అది. ఇది ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలిసినది. సన్న బిల్లుల కానీ అందరికీ తెలుసు. ఈ పిఎన్ఆర్ దేవుడు అంటే పేరశివాడి వాళ్ళది. పేరశివాడు ఆయన పెద్ద ఆయన చనిపోయినాడు, ఆయన కొడుకుది. ఆ పక్కన సందు లోపల కాంప్లెక్స్ అంతా 4 ఎకరాల 36 సెంట్లు. ఇది వాళ్ళది అందరికీ తెలుసు. వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, వాళ్ళు అమ్ముకుంటారు. ఎవరో కొనేటోడు వచ్చింటాడు, 100 కోట్లు 150 కోట్లు ఎన్ని కోట్లు. జరిగింది ఏం తెలుసునా? ఆ కొనేవాడిని తిరుపతిని బెదిరిస్తారు కొండారెడ్డి. ఏమని? కొనొద్దు, మాకు 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు, నా కరెక్ట్ ఫిగర్ తెలుసు ప్రజలారా, 10 15 రెండిట్లో ఏదో ఒకటి, 10 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు మాకు కప్పం కడితే మీరు కొనండి, లేకపోతే మీరు కొనొద్దు. మా ప్రభుత్వం, మా అధికారం ఉంది, ఎట్లా కొంటారో మేము చూస్తాం, దీంట్లో ఏ అనుమతులు రాకుండా మీకు చేస్తాం అని చెప్పి ఆ తిరుపతి పార్టీని బెదిరిస్తే వారు వెనక్కి వినారు. ఆ స్థలానికి సంబంధించి ఆ పేర్ల గోపినాథ్ రెడ్డిలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళ కోర్టులో, చిన్న అన్నదమ్ములకు వ్యాజ్యం ఉంటే కోర్టులో పోతే ఆయన గోపి గెలిచినేది. ఈ భూమికి సంబంధించి ఏ వివాదము లేదు, ఏ సమస్య లేదు. ఎవరైనా ప్రొద్దుటూరులో డబ్బు ఉండే వాళ్ళు కొనొచ్చు. నిజంగా నా దగ్గర డబ్బు ఉంటే నేను కొని వ్యాపారం చేసిందను అంటే అంత సొక్కం ఆ ప్రాపర్టీ. కానీ అట్లాంటి వాడిని సైతం బెదిరించగలిగినాడు నీ కొండారెడ్డి, నీ కుమారుడు అంటే ఇంతకంటే అవినీతి ఉందే? ఇంతకంటే నీది ఏదన్నా అన్యాయం ఉందేంగా? మరి ఇప్పుడు వరదరాజరెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను, అవినీతి నువ్వు చేసినావా? నీ కొడుకు చేసినాడా? నీ మనుషులు చేసినారా? ధనం మీరు సంపాదించినారా? ఉద్యోగస్తులా? ఎవరయ్యా? కానీ ఒక్కటైతే సత్యం, చంద్రబాబు నాయుడు పాలనలో ఈ రాష్ట్రం గబ్బు పట్టిపోయిందని చెప్పిన మాట నిజం. నువ్వు చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి ఎక్కువైందని నువ్వు చెప్పిన మాట నిజం. చంద్రబాబు నాయుడు పాలనలో గంజాయి, జూదం ఇవన్నీ ఎక్కువైన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు పాలనలో లంచగొండితనం ఎక్కువైందన్న మాట వాస్తవం. ఏసీబీ అధికారులు కూడా లెక్కలు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు, నిద్రపోతున్నారని మాట్లాడినావు. నా వాదన ఏంటంటే అన్ని నిజాలే, కాకపోతే ఉద్యోగస్తుల పాత్ర 10 పైసలు 90 పైసలు పాత్ర నీది, నీ కొడుకుది, నీలాంటి యొక్క ఎమ్మెల్యేలది, నీలాంటి యొక్క రాజకీయ తెలుగుదేశం పార్టీ కూటమి పాలనకు సంబంధించిన నాయకులది. ఒక్కసారి ప్రజలారా వరదరాజరెడ్డి గారు ఏం మాట్లాడినారో ఆయన మాటల్లోనే మీరు వినండి. తర్వాత కన్క్లూడింగ్ ముగింపు నేను ఇస్తా. డిమాండ్ చేసిన హక్కు మా రైట్ గా భావిస్తున్నారు ఉద్యోగస్తులు. ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హక్కుగా భావించిన ఎవరు చెప్పుకుంటారు చనిపోయిన పరిస్థితుల్లో విపరీతమైన లంచగొండితనం అంటే జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకి ఏమన్నా వస్తుందనే ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లలో విషయాల మీద ఎవరికైనా చెప్పుకోకు, ఏమైనా చేసుకోవాలని డిమాండ్ గట్టిగా మాట్లాడతాం. ఈ రోజు పొద్దుటూరులో గంజాయి, మట్కా ఒప్పుకుంటున్నాం. ఏమని ఉద్యోగస్తులకు మన సొంతానికే స్వాతంత్రం వచ్చింది, లంచాలు తినేదానికే స్వాతంత్రం వచ్చింది, తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉంటాడు. దొంగలు ఎవరు కొంటున్నారు మార్కెట్ లో? ఉద్యోగస్తులు కొంటున్నారు. డబ్బు ఏం చేయలేనప్పుడు నేను ఎన్నుకున్నాననే ఆలోచనతో కూడా నేను కూడా ఏసీబీ ఎవరు ఎదుర్కోతుందో, ఏసీబీ ఇంతమంది ప్రతి గ్రామం 190 లక్షలు డబ్బులు తీసుకుంటే ఇలా దొరకడం లేదా ఏసీబీ? ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా వచ్చి కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా, ఇతరులు పై అధికారులు కూడా మేనేజ్ చేసుకుంటారు. విన్నారు కదా ప్రజలారా, స్వయాన మా ప్రొద్దుటూరు నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, గొప్పగా చెప్పుకుంటుంటారు 6 సార్లు ఎమ్మెల్యేని. ఆయన ఈ ప్రభుత్వం పైన చేసిన విమర్శలు, ఆయనపై నేను చేసినటువంటి సత్యమైనటువంటి విషయాలు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పినాడు, ప్రజలు తిరుగుబాటు చేయాలని చెప్పినాడు. ఎస్, నేను కూడా ప్రజలను అభ్యర్థిస్తా ఉన్నా. ఇంటింటికైనా వస్తున్నారు వాళ్ళు. ఈ 2 ఏళ్ల కాలంలో మేము ఏం పొడిచినామని వాళ్ళు వస్తున్నారు 2 ఏళ్ల కాలంలో. ఆ ఇంటింటికి వచ్చినప్పుడు ఈ ప్రజలే వరదరాజరెడ్డి గారు చెప్పినట్టు
తెలుగుదేశం పార్టీ నాయకులపైన కూటమి పాలనపైన తిరుగుబాటు చేయాలి. అడగాల ప్రజలు. చెప్పిన వాగ్దానాలు ఏమైనా అడగాల. మేము ఉద్యోగస్తుల దగ్గర పోతే లంచం అడుగుతున్నారని చెప్పాలా, లేకుంటే మందు ఎక్కువైంది ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ తీసుకుంటారు ఆడబడితే అమ్ముతారని చెప్పాలా, లేకుంటే ఇసుక దోపిడీ జరుగుతుంది అని చెప్పాలా, జూదం ఎక్కువైంది అని చెప్పాలా, జార్జి క్లబ్ తెరిచినారే మా మొగులు వేడుతున్నారు నాశనం విధానం అని చెప్పాలా. ఇవన్నీ కారణం నువ్వు నీ కొడుకేయ్యా, నీ మీద తిరుగుబాటు చేస్తున్నాం, మా గడప తొక్కితే మీకు మర్యాద ఉండదయ్యా అని చెప్పి తిరుగుబాటు చేయాలి. న్యాయమే. తిరుగుబాటు చేయాల్సింది ఈ ప్రభుత్వం పైన, తిరుగుబాటు చేయాల్సింది ఆయన చెప్పినట్టు ఈ పాలన పైన, తిరుగుబాటు చేయాల్సింది కూటమి పాలనలో ఉండబడిన 164 మంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద, లోకేష్ బాబు గారి మీద చేయాలి. దీనంతటికీ కారణం ఏమంటే ప్రజలారా, చివరిగా కొసమెరుపు, దీనంతటికీ కారణం ఏమంటే ఆయన పెద్ద ఆయన ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆయనకు కొదవ ఉంది, కొతుకుంది హృదయానికి. ఇంకా నా పనులు పూర్తిగా సహకరించడం లేదు ఉద్యోగస్తులు, నా కొడుకు ఇంకా దండిగా డబ్బు సంపాదించుకునేదానికి పెద్దగా సహకరించడం లేదు. కలెక్టరు సరిగా పలికినట్లేదు, ఎస్పీ సరిగా పలికినట్లేదు, పొద్దుటూరులో పోలీసు వాళ్ళు కొద్దిగా సరిగా పలికినట్టు లేరు. నా కొడుకు యొక్క ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఎక్కడో కొతుకుంది. దానికి తోడు మన లోకేష్ పొద్దుటూరుకు వచ్చినప్పుడు కొంత గడ్డి పెట్టిపోయినట్టు ఉంది వరదరాజిరెడ్డి గారికి. గేటు దర్శనం ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు అనేది చెప్పినట్టుంది. ఈ సందర్భం అంతా జరిగిన తర్వాత బాగా డిస్టర్బ్ గురైనట్టున్నాడు ఆయన. బాగా మానసికంగా ఆందోళనకు, బాధకు గురైనట్టు ఉన్నాడు. అందుకే ఇటువంటి మాటలను ఇతరుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్నికల కంటే ముందు మీరు చెప్పినటువంటి మాటల ప్రకారం నేను ఇవిని అణిచివేస్తాను, అవినీతిని, అక్రమాలను, జూదాలను చెప్పిన పెద్ద మనిషి 2 సంవత్సరాల తర్వాత నువ్వు అనసలేకపోవడమే కాకుండా ఆ కారణాలకు నీ కొడుకు కారణమని తెలిసిన తర్వాత, బహిరంగ నువ్వు ప్రకటించిన తర్వాత, అంగీకరించిన తర్వాత ఇది నీ అసమర్థత అని చెప్పి నువ్వు ఒప్పుకునే తర్వాత, అసమర్థుడైనటువంటి నాయకుడు మా పొద్దుటూరు ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు అసమర్థుడు నాయకుడు అంగీకరించినావు కాబట్టి నీ వలన ఈ ఊరికి ఏ ప్రయోజనం లేదు కాబట్టి నువ్వు వాస్తవానికైతే రాజీనామా చేయాలా. వాస్తవానికి కాకపోతే నేను రాజీనామా చేయను అడగను. ఎందుకంటే నువ్వు గుంటూరు పొగాకులు అంటున్నవి, నోట్లో ఉన్నా ఒకటే, గూట్లో ఉన్నా ఒకటే పెద్ద ఆయన. నాకు వచ్చిన లాభము లేదు, నాకు వచ్చిన నష్టము లేదు. మా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ తప్పులకు, ఈ కారణాలకు సంపూర్ణమైనటువంటి బాధ్యత వరదరాజిరెడ్డి గారు, వరదరాజిరెడ్డి గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ కూటమి పాలనే వహించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఉద్యోగస్తులు చివర ఎక్కడో ఉంటారు.